హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ అయితే 2026 ఫిబ్రవరి 1 to 15th వరకు అనమాట. సో ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ముందుగా ఈరోజు ఇటీవల సంభవించినటువంటి దిత్వా తుఫాను కారణంగా శ్రీలంకలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను కారణంగా శ్రీలంక దేశంలో ఏర్పడినటువంటి సంక్షోభానికి సంబంధించిన ఉపశమన చర్యలు తీసుకోవడానికి భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ పేరేమిటి? ఇటీవల శ్రీలంక దేశంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ కారణంగా అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి మన భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ పేరేమిటి అంటే సాగర బంధు. అయితే తుఫాన్లో దెబ్బతిన్న వారికి సహాయంగా అందించేటటువంటి వస్తువులను ఎలా సరఫరా చేస్తుంది అంటే భారత నావికాదళ విమానం INS విక్రమ్ ద్వారాను మరొక నౌక INS ఉదయగిరిల ద్వారా అయితే రవాణా చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2025 డిసెంబర్ 10వ తేదీ నుంచి 16 ఏళ్ల లోపు బాలలకు సోషల్ మీడియాపై నిషేధం అమలు చేస్తున్నటువంటి దేశం ఏది? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2025 డిసెంబర్ 10వ తేదీ నుంచి 16 ఏళ్ల లోపు బాలలకు సోషల్ మీడియాపై నిషేధం అమలు చేస్తున్నటువంటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా దేశం అన్నమాట. సో ఇది మన ఇండియాలో కూడా వస్తే ఎంత బాగుండునో కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ తయారీదారులను ఒక సైబర్ భద్రతా యాప్లను ముందుగానే తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేయాలని కోరింది. అది ఏ యాప్? ఇటీవల భారత ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ తయారీదారులను ఒక సైబర్ భద్రతా యాప్ను ముందుగానే తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేయాలని కోరింది. అది ఏ యాప్ అంటే సంచార్ సాధి యాప్ను అయితే ముందుగా డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోమని చెప్పింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఒక అంతర్జాతీయ వైమానిక కంపెనీ కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అనుసరించేందుకు కృషి కూడా జరుపుతున్నటువంటి వైమానిక సంస్థ పేరేమిటి? సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఒక అంతర్జాతీయ వైమానిక కంపెనీ అయితే కార్యక్రమాన్ని ప్రారంభించిందంట. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దీన్ని అనుసరించే విధంగా కూడా కృషి జరుపుతుందన్నమాట. అయితే ఆ వైమానిక సంస్థ పేరేమిటి అంటే ఎయిర్ బస్ అనమాట. చూడండి ఇక్కడ ఎయిర్ బస్. అయితే అత్యధిక సౌర రేడియేషన్ వల్ల విమానాల కంట్రోల్కు సంబంధించినటువంటి సమాచారం దెబ్బతినే ప్రమాదం ఉందని, అంతేకాకుండా విమాన ప్రమాదాలు భద్రతా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్ని ఎయిర్లైన్స్ సంస్థలైతే అనుసరించి కృషి చేస్తుందన్నమాట. ఈ ప్రమాదాలు ఉన్నందువలన ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైమానిక సంస్థ అయితే కృషి చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల పంజాబ్ ప్రభుత్వం ఏ నగరానికి పవిత్ర నగర హోదా ఇస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది? ఇటీవల పంజాబ్ ప్రభుత్వం ఏ నగరానికి పవిత్ర నగరం హోదానిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. అదేంటి అంటే అమృతసర్ అన్నమాట. అయితే పంజాబ్లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమృతసర్, వాల్డ్ సిటీ, ఆనందపూర్ సాహిబ్, తాల్వండి, సోబో ప్రాంతాలకైతే పవిత్ర నగరాల హోదాను ఇస్తూ తీర్మానం ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ మద్యం, మాంసం, పొగాకు, మాదక ద్రవ్యాలు పూర్తిగా నిషేధం అంట ఈ ప్రాంతాలలో. అందుకని పవిత్ర నగరం అని హోదా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల సుప్రీంకోర్టు ఏ అరణ్యాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని జార్ఖండ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఏ అరణ్యాన్ని అంటే సరందా అరణ్యం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి
2026 జనవరి 3న భారత్లోను ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని ఈ సంవత్సరానికి మొట్టమొదటి సూపర్ మూన్ లేదా ఉల్ఫ్ సూపర్ మూన్ కనిపించింది. అయితే ఇలా కనిపించడానికి కారణం ఏమిటి? 2026 జనవరి 3వ తారీఖున భారత్లోను ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోనూ ఈ సంవత్సరానికి మొట్టమొదటి సూపర్ మూన్ లేదా ఉల్ఫ్ సూపర్ మూన్ కనిపించడం జరిగింది. అయితే ఇలా కనిపించడానికి కారణం ఏమిటి అంటే భూమి నుంచి చంద్రుడు అత్యంత సమీపంగా ఉన్నప్పుడు జనవరిలో సంభవించే పౌర్ణమి కారణంగా ఇలా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్రపంచ రికార్డు ఎవరి పేరు మీద ఉంది? వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి ప్రపంచ రికార్డు ఎవరి పేరు మీద ఉంది అంటే రోహిత్ శర్మ గారి మీద ఉండడం జరిగిందనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ నోట్స్ని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో కావాలి అనుకున్న వాళ్ళు నాకు అక్కడ మెసేజ్ చేయండి, నేనైతే పీడిఎఫ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, కీప్ వాచింగ్.